హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా నాయుడుపేటలో కూడా ఈ సంవత్సరం వినాయక చవితి ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజైతే ఇలా మా బజార్ స్ట్రీట్ అంతా కూడా వినాయకుని విగ్రహాలతో నిండిపోయింది, కళకళలాడుతూ ఉంది. వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది వినాయకుని యొక్క విగ్రహాలే కదండి. వినాయకుని ప్రతిమలు, వినాయకుని విగ్రహాలు ఎంత బాగా తయారు చేసి ఇక్కడైతే ఏర్పాటు చేశారో చూడండి. వినాయకుని యొక్క విగ్రహం అనేటువంటిది మనము మ్యాక్సిమం మట్టితో తయారు చేసిన విగ్రహానికి పూజించడం అయితే చాలా మంచిది. చూడండి, మట్టితో తయారు చేసిన గణనాథులు ఎంతమంది అయితే వచ్చేసారో చూడండి ఇక్కడికి. మా నాయుడుపేట బజార్ స్ట్రీట్లో ఎంతమంది గణనాథులు వచ్చేసారో వినాయక చవితి పండగకి. అబ్బా, చూస్తుంటేనే వినాయక చవితి కళకళలాడుతూ ఉంది. ఇక్కడే ప్రతి బజార్లో అంతా కూడా వినాయకుని విగ్రహాలతో నిండిపోయిందనమాట. మన వినాయక చవితి పండుగలో మనం ముందుగా వినాయకుని విగ్రహాలు అయితే కొనుక్కుంటాము. ఎందుకనంటే ఒకప్పటి రోజుల్లో మనమే చేసుకునే వాళ్ళ విగ్రహాలు. ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా, అందరూ బిజీయే కదా. వినాయకుని విగ్రహాలు అనేటువంటివి కొనుక్కోవడం, మన ఇంట్లో పెట్టుకుని పూజలు అయితే ఇప్పుడు ఈ వినాయక చవితి రోజు అయితే చేస్తాం కదా. అందుకోసం బజార్కి అయితే వచ్చేసాను. రకరకాలైనటువంటి వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. చూడండి, రంగురంగుల విగ్రహాలు, మట్టితో చేసిన విగ్రహాలు, రకరకాలైనటువంటి ఎంత బాగా ఏర్పాటు చేశారు. ఇది మా నాయుడుపేట మెయిన్ బజార్ స్ట్రీట్ అనమాట. చూడండి ఎంత కళకళలాడుతుంది జనాలతో. వినాయక చవితి పండగ వాతావరణం అనేటువంటిది ఇలా ఉంది. వినాయక చవితి ముందు రోజు నుంచే మనం అన్ని ఏర్పాట్లు అయితే తీసుకుంటాం కదా. వినాయకుని విగ్రహాలు కావచ్చు, ఆయనకి ఇష్టమైనటువంటి పూలు పండ్లు కావచ్చు, అన్నీ కూడా రెడీ చేసుకుంటాం కదా. చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుంచి నేనైతే వీడియోలు అయితే మీకోసం ఇలా పెడుతూనే ఉంటానండి, చూస్తూనండి. అలాగే మన ఛానల్ని ముందుగా ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే వినాయకుడికి ఇష్టమైన పూలు పండ్లలో ముఖ్యమైనది వెలగపండు. ఇది చాలామందికి తెలుసు. వినాయకుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం, అది సమర్పించండి. అలాగే వినాయకుడికి దోసపండు కూడా చాలా ఇష్టం అండి. చాలామందికి తెలియదు, దోసపండును కూడా వినాయకుడికి ప్రసాదంగా పెడతారు. అలాగే వినాయకుడికి బొమ్మ పెట్టినప్పుడు గొడుగు కూడా పెడతారండి. చూడండి, గొడుగులు ఏర్పాటు చేశారు, అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకేం కావాలండి. ఒకప్పటి రోజుల్లో అయితే అన్నీ మనం చేసుకునేది, ఇప్పుడు అన్నీ చేసి వాళ్ళే అమ్ముతున్నారు. మనం వెళ్ళడం, కొనుక్కోవడం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం. చూడండి, వినాయకుడికి ఇష్టమైన కంకులు కావచ్చు, యాపిల్ కావచ్చు, మొక్కజొన్న కంకులు కావచ్చు, ఫ్రూట్స్ పండ్లు అన్ని రకరకాలైన బజార్లో ఉన్నాయండి. ఏది లేదు అనేది లేదు, అన్నీ బజార్కి వెళ్ళడం, కొనుక్కొచ్చుకోవడం. ఒకప్పటి రోజుల్లో అయితే అన్ని పల్లెటూరులో పంట పొలాల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుని, ఇప్పుడు బజార్లో చూడండి అన్నీ ఏర్పాటు చేస్తారు. జనాలతో కలకలలాడుతూ ఉంది. అందరూ వచ్చి కొనుక్కోవడం, తీసుకెళ్ళడం, పూజలు చేయడం అనేది జరుగుతుంది. ఇదండి వినాయక చవితి. అలాగే వినాయకుడికి ఇష్టమైన 21 పత్రులు కూడా ఇంపార్టెంట్ ఉండోయ్. పత్రి అంటే ఏదో కాదు, ఆకులు, గరిక, అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి జిల్లేడు పూలు పండ్లు ఇవన్నీ కూడా మనం ముందు రోజు ఏర్పాటు చేసుకోవాలి కదా. చూడండి, అవి కూడా దొరుకుతున్నాయి బజార్లో. చూడండి, ఇదనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక చవితి శుభాకాంక్షలు.